హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో దొండకాయ ఉల్లికారంని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ కూర అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అన్నమంతా ఈ కూరతోనే తినేయచ్చు. మరి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను రండి. ముందుగా నేను ఇక్కడ ఒక పావు కిలో దొండకాయలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీరు కావాలి అంటే మీకు ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోవచ్చు. వీటిని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక గరిటె ఆయిల్ వేసుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పును వేసుకోవాలి. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి ఇవి మరీ ఎక్కువగా ఫ్రై చేయకుండా దోరగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం వేయించి పెట్టుకున్న ఈ ఉల్లి, వెల్లుల్లి, చింతపండు వీటన్నిటిని ఒక మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలో రుచికి సరిపడా ఉప్పుని, అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కొద్దిసేపు పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో ఒక 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి. దొండకాయలు వేగడానికి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది కాబట్టి మీరు చూసుకుని వేసుకోండి. మీరు తీసుకునే దొండకాయలని బట్టి ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపుని, ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకుని ఇవి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియంలో పెట్టి బాగా దగ్గరగా అయ్యే వరకు వీటిని వేయించుకోవాలి. దొండకాయలు లేతగా ఉంటే చాలా త్వరగా వేగుతాయండి. ఇలా ఈ విధంగా కొద్దిగా దగ్గర పడే వరకు వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ గిన్నెలో వేసుకున్న ఉల్లి, వెల్లుల్లిని పూర్తిగా చల్లారిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మీకు మిక్సీ పట్టేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చండి. నీళ్లు పోసి దీన్ని ఈ విధంగా మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా ఈ పేస్ట్ని ఈ దొండకాయ ముక్కల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ఈ దొండకాయ ముక్కలకి పట్టే వరకు చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అడుగు పట్టే వరకు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని చక్కగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు దీన్ని వేయించుకోవాలి. స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. మరి కూర కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా దగ్గరగా అయ్యే వరకు అడుగు పడుతుంది. ఇలా అడుగు పడితే ఇంకా బాగుంటుంది కూర అయితే. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. వేడివేడి అన్నంలో తింటే భలే రుచిగా ఉంటుందండి. అన్నం మొత్తం ఇదే కూరతో మీరు తినేస్తారు. మరి వీడియో నచ్చితే మరి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.